అంటే ఇప్పుడు పాలిటిక్స్ అంటేనే అట్లా ఉంటదని నీకు తెలుసు కదా. తెలుసు సార్ కూడా, కాకపోతే ఇంత నీచమైన ఏం నీచం కనబడ్డది నీకు? లైక్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిండని, కానీ ఎప్పుడైతే ఈయన సీఎం అయ్యిండో లైక్ తెలంగాణకు జరిగిన నష్టం ఏంటి నీకు స్పెసిఫిక్ గా? ఇప్పుడు సమాజము అది ఇది అంటే ఫస్ట్ మనకి ఏదో ఒకటి జరగాలి కదా. నీకేం నష్టం జరిగింది? ముందు గవర్నమెంట్ లో ఏం ప్రాఫిట్ జరిగింది? ఇంతకుముందు గవర్నమెంట్ లో డెవలప్మెంట్ చేస్తున్నానే చెప్తున్నారు కదా. ఏడైంది సార్, అబ్బాయిలను ఎక్కనిస్తలేరా అని చెప్తుర్రా? అబ్బాయిలను ఎక్కడిస్తలేరని కాదు, అబ్బాయిలు ఎక్కడానికి కూడా ఛాన్స్ లేదు లోపల. ఎక్కడైనా బస్ స్టాప్ లో ఆపాలి కానీ ఆపమంటే ఆపేదంటే అది బస్ స్టాప్ లో కూడా ఆపట్లేదు సార్. ఇప్పుడు హైదరాబాద్ ఓటర్లు ఓట్లు వేయనందుకే రేవంత్ రెడ్డి గారు రివెంజ్ తీసుకుంటారని అనుకోవచ్చా? అనుకోవచ్చు. తెలంగాణ నంబర్ 1 పొజిషన్ లో ఉంది, రేజింగ్ తెలంగాణ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మీకు కనబడతలేదా? ఎవరు ఈయన చేసిందా? హైడ్రా మంచిది, అందరికి కూడా అది చెరువులు కానీ ఇవి కానీ ఆక్రమణం కాకుండా ఉండాలి. ముందు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్కడన్నా తీసేసుకో ఎక్కడన్నా కట్టేసుకో అనే విధంగా ఉంది. కానీ మేము చెరువులని భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తున్నాం అంటున్నారు. దానికి ఏమంటారు? సరే, భవిష్యత్ తరం గురించి ఆలోచిస్తే నువ్వు వాళ్ళ సమస్యలు కూడా అర్థం చేసుకోవాలి కదా. నువ్వు ఏదో ఇంతకుముందు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ల ఇల్లులకి నువ్వు పెయింటింగ్ వేసేసి, నీ కాంగ్రెస్ పెయింటింగ్ వేసేసి ఇప్పుడు నేను దాంట్లో ఇచ్చేస్తానంటే వాళ్ళకి పిచ్చోడా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు ఎల్జీ టీవీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు శివ ఉన్నారు. శివ గారితో మాట్లాడి పొలిటికల్ గురించి ఇంకా ప్రాంక్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శివ. నమస్తే సార్. బాగున్నావా? బాగున్నాను సార్. ఎట్లా నడుస్తుంది అంతా? ఇప్పుడైతే ఓకే సార్. మొత్తం ఎంత దానికన్నా ముందు పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్. మొత్తము ఏంది, పొలిటికల్ లీడర్ అయిదాం అనుకుంటున్నావా? లైక్ మా రాష్ట్రానికి ఇట్లా లైక్ చాలా దరిద్రమైన రాజకీయం నడుస్తుందని చెప్పేసి లైక్ ఒక బాధ, ఒక ఆందోళన సార్. అది అంటే ఇప్పుడు పాలిటిక్స్ అంటేనే అట్లా ఉంటదని నీకు తెలుసు కదా. తెలుసు సార్ కూడా, కాకపోతే ఇంత నీచమైన పరిపాలన లైక్ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. ఏం నీచం కనబడ్డది నీకు? లైక్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిండని ఇట్లానంటే అందరికి ఏముండే లైక్ కేసీఆర్ 2 సంవత్సరాల నుంచి ఏమంటారు 2 సార్లు పరిపాలించండి లైక్ 10 years నుంచి అని చెప్పేసి, ఈసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటది అని చెప్పేసి కొన్ని కోట్లాది మంది లైక్ మన తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ అలానే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈయన సీఎం అయ్యిండో లైక్ తెలంగాణకు అప్పుడే దరిద్రం పట్టింది. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రలో వైఎస్ జగన్ కూడా లైక్ పేదరికానికి సపోర్ట్ చేసేసి లైక్ ఉచిత లైక్ పథకాలు ఇట్లాంటివి పెట్టిండు. ఈయన వస్తే కూడా సేమ్ ఒక పేదరికం పోతుందేమో అంటే ఎప్పుడు కానీ సీఎం లైక్ ఎమ్మెల్యే ఇంతకు ముందు అయ్యిండు. లైక్ ఈయన సీఎం రేవంత్ రెడ్డి వస్తే చాలా మంచిగా ఉంటది, లైక్ జనాలను పట్టించుకుంటాడు అని చెప్పేసి అందరి లోపల ఒక కోరిక ఉండే. ఎంత పైసలు తీసుకున్నావు కేటీఆర్ దగ్గర నుంచి, కేసీఆర్ దగ్గర నుంచి అంటే ఏం చెప్తావు? మేము ఎందుకు తీసుకుంటాం సార్? మేము సామాన్యులమే కదా. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ఈ లోకంలో జరిగిన నష్టం ఏంటి నీకు స్పెసిఫిక్ గా? ఇప్పుడు సమాజము అది ఇది అంటే ఫస్ట్ మనకి ఏదో ఒకటి జరగాలి కదా. నీకేం నష్టం జరిగింది? ముందు గవర్నమెంట్ లో ఏం ప్రాఫిట్ జరిగింది? ఇంత ముందు గవర్నమెంట్ లో ఉన్నదానికన్నా చాలా డెవలప్మెంట్ చేసి లైక్ అటు ప్రకారంగా ఐటీ తీసుకున్నా సరే, లేకపోతే రోడ్ డెవలప్మెంట్ అయినా సరే, లేకపోతే టెక్నాలజీ ప్రకారంగా సరే, ఏదైనా సరే లైక్ 100% కి నాకు తెలిసినంత వరకు అయితే ఒక 90% అన్న చేసినారు. ఇంతకు ముందు మా మమ్మీ డాడీని ఎవరన్నా అడిగితే లైక్ ఇంతకు ముందు ఏ రాజకీయం బాగుండే మమ్మీ అని చెప్పి ఎట్లనంటే సీనియర్ ఎన్టీఆర్ఏ లైక్ అందరికి ఒక తెలివి అనేది తీసుకొచ్చిండు. లైక్ రాజకీయం అంటే ఏందని చెప్పేసి చెప్పిండు. లైక్ అట్లా అని చెప్పేసి మా అమ్మ నాన్న ఉండే. కానీ ఎప్పుడైతే కేసీఆర్ వచ్చిండో సీనియర్ ఎన్టీఆర్ కన్నా బాగా చేసిండు అని ఒక ముద్ర పడిపోయింది. ఏం డెవలప్మెంట్ చేయకపోతే ఇప్పుడు మేము కూడా సామాన్యులమే సార్. మీ ఇంటికి ఏ పథకాలు వస్తాయో మా ఇంటికి కూడా అదే పథకాలు వస్తాయి. అంతకు మించి కేసీఆర్ మాకు చుట్టం కాదు, కేటీఆర్ మాకు చుట్టం కాదు. ఏమంటారు మాకేం అమౌంట్ ఒప్పియనిక లేకపోతే వాళ్ళ తరపున మేము మాట్లాడనిక కూడా మాకు ఏ హక్కు లేదు. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా టికెట్ కానీ ఏమైనా పొజిషన్ కానీ ఇస్తా అంటే ఎక్కువ సార్లు మాట్లాడతారు కదా. అట్లా ఏమైనా వచ్చినాయి ఆఫర్లు అక్కడ సైడ్ నుంచి ప్రతిసారి అట్లా మాట్లాడుతుంటే అని అట్లయితే వాళ్ళకి కూడా చెప్పాలి కదా నువ్వు. అట్లయితే ఇంత ఆ పార్టీకి కేసీఆర్ పిలిస్తే ఓవా? ఎవరు పిలిచినా పోను సార్. నేను ఎవరు పిలిచినా ఓ
కానీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతాం. పాలిటిక్స్ ఏంటంటే లైక్ మనం ఓటేస్తున్నాం, లైక్ మనం ఓటేసి లైక్ మన మార్చుకుందాం తెలంగాణ అని చెప్పేసి మనం వేస్తున్నాం కాబట్టి లైక్ ఒక ఓటేసినప్పుడు ఎంత బాధ్యత వేసినావో, ఎవరైనా రాజకీయ నాయకుడైనా సరే, ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి అయినా సరే, ఎవరైనా తప్పు చేసినప్పుడు కూడా మనం మాట్లాడాలి, ఒక ప్రశ్నించాలి. ఎందుకనంటే ఓటేసినాం, ఎందుకు మనకు మంచి చేస్తారని చెప్పేసి ఓటేసినాం. ఈవెన్ నేను కూడా వేయచ్చు, చాలా మంది ఓటేసారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ అనేది ఉంది. సో దానికి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు మీరు అన్నట్టే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చాలా డెవలప్మెంట్ చేశారు, ఓకేనా. ఎందుకు, ఇంతకుముందు దుర్గం చెరువు పోతే మొత్తం చెట్లు రాళ్ళు రెప్పలే ఉండే, అట్లాంటిది ఇప్పుడు ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టిండు. లైక్ ఐటీ రంగంలో చూసుకుంటే ఇంతకుముందు ఫస్ట్ చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేసిండు. ఇప్పుడు ఏ ప్రకారంగా చూసుకున్నా దానికన్నా ఒక ఇంటూ 5 times ఇంటూ 6 times. ఎందుకనంటే బయట దేశాల నుంచి ఎవరైనా వచ్చి ఒక పెట్టుబడి పెట్టాలంటే కూడా ఇంతకుముందు ఆలోచించేది. ఎప్పుడైతే మన కేటీఆర్ లైక్ ఆయన స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అయినా సరే, ఏవైనా సరే, లైక్ ఒక నమ్మకం కలిగించింది ఒక కేటీఆర్ గారు. సో అట్లాంటి నాయకుడిని వదిలేసుకొని మేము రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చినామంటే వాళ్ళకన్నా ఇంటూ 100% డెవలప్మెంట్ చేస్తాడనే మా కోరిక. ఈయన ఇచ్చిన పథకాలు కూడా ఎలా ఉన్నాయి సార్, డెవలప్మెంట్ చేస్తున్నానే చెప్తున్నారు కదా. ఏడైంది సార్ డెవలప్మెంట్? బస్సులు వచ్చినాయి, అంత మంచిగా ఉంది, అన్ని రకాలుగా, అన్ని రైతు బంధు వచ్చింది, అన్ని రకాలుగా మంచిగా ఉందనే చెప్తున్నారు. ఇంకోటి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం నాశనం అయిపోయిందని రేవంత్ రెడ్డి గారు వాళ్ళ టీం అందరు కూడా చెప్తున్నారు. మీరు దాన్ని నమ్మట్లేదా? సీఎం చెప్పే మాటలు కూడా నమ్మట్లేదా? మీరు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. సరే, మీరు అన్న ప్రకారమే మీరే అంటున్నారుగా ఫ్రీ బస్ అని చెప్పేసి. ఇప్పుడు సరే, ఫ్రీ బస్ గురించే మాట్లాడుకుందాం. ఇంతకు ముందు ఒక ఓవరాల్ గా పర్సెంటేజ్ చూసుకుంటే ఒక 1000 బస్సులు ఉన్నాయి అనుకోండి. ఆ 1000 బస్సులు నడుస్తున్నాయి. ఆ 1000 బస్సులు నడుస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏం చేసిండు, అదే 1000 బస్సులు పెట్టి ఫ్రీ బస్ పెడితే లైక్ ఇంట్లో ఆడపిల్లలైనా సరే, మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, అమ్మాయిలకైనా సరే ఎవరికైనా ఉచిత బస్సు అని అంటే అమ్మ టికెట్ లేకుండా ఫ్రీగా పోయి ఫ్రీగా వచ్చేస్తారని చెప్పేసి మాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సో ఎప్పుడైతే ఈ 1000 బస్సులు ఉన్నాయో, ఈ 1000 బస్సులను తీసేసి ఒక 300 బస్సులు ఉంచేసి మిగతా మొత్తం మెట్రో బస్ లాగా మార్చేసి నువ్వు ఫ్రీ బస్ పెడితే, ఇంతకు ముందు ఒక బస్సులో 40 సీట్లు ఉండే. 40 సీట్లో కూర్చుంటే అరే చిన్న పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, కొంతమంది కొన్ని సమస్యలతో ఉంటారు, లైక్ నిలబడలేరు కొంతమంది, అట్లాంటి వాళ్ళకి సీట్ అన్న దొరికేది. ఇప్పుడు అట్లుందా? ఇప్పుడు ఏమన్నానంటే మా రేవంత్ రెడ్డి మాకు ఫ్రీ బస్ పెట్టిండు, మీ మొగోళ్ళు ఎందుకు ఎక్కుతారు అని చెప్పేసి ఆడవాళ్ళు దౌర్జన్యం చేస్తారు. ఇంతకు ముందు లైక్ అరే ఈ బస్ కాకపోతే ఇంకో బస్ వస్తా అని చెప్పేసి వెయిట్ చేస్తుండే, కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడు ఎందుకు మొన్న రీసెంట్ గా పంజాగుట్ట దగ్గర అబ్బాయిలను ఎక్కనిస్తలేరు అని చెప్తుర్రా? అబ్బాయిలను ఎక్కరిస్తలేరు అని కాదు, అబ్బాయిలు ఎక్కడానికి కూడా ఛాన్స్ లేదు లోపల. నువ్వు 1000 బస్సులు తీసేసి 300 బస్సులు పెడితే అది ఎవరికి లాభం? కొత్త బస్సులు కూడా తెచ్చినాము, బస్సులలో ఏంది ముందటి దానికన్నా పెంచినాము అంటున్నా, నమ్మతలేరా? 1 year పైన అయింది సార్ రేవంత్ రెడ్డి గారు వచ్చి. ఆయన పథకాలు ఇస్తున్నానంటే అమ్మ చాలు, కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తుండు అని చెప్పేసి ఇట్లుండే మాకు, ఓకేనా. ఇప్పుడు నువ్వు ఒక ఆడపిల్ల, సరే సార్ మీరే అంటున్నారు కదా ఆడవాళ్ళ గురించి, లైక్ ఆడవారి గురించి పెట్టారని చెప్పేసి ఫ్రీ బస్సు, సరే దాని గురించి మాట్లాడదాం మనం. ఎప్పుడైతే బస్సు పోతుందో రోడ్ మీద నుంచి ఒక ఆడలు లైక్ బస్సు ఆపండి అంటే ఒక డ్రైవర్ ఆపట్లేదు, అదే ఒక మొగోడు ఒక బస్సు ఆపండి అని చెప్పేసి ఆపుతుండు. ఎందుకు? లైక్ బాయ్ కాబట్టి టికెట్ తీసుకుంటాడు, అమ్మాయి కాబట్టి టికెట్ తీసుకోదు. ఎక్కడైనా బస్ స్టాప్ లో ఆపాలి కానీ ఆపమంటే ఆపేదంటే అది బస్ స్టాప్ లో కూడా ఆపట్లేదు సార్. ఏమనంటే ఏమంటారు, లైక్ ఇక్కడ నుంచి ముందర నుంచి ఎంగిల్ తీసుకుంటే మొత్తం ఆడవాళ్ళే ఉంటారు. ఆడవాళ్ళ దాంట్లో సరే సురక్షితంగా పోతురు అని చెప్పేసి మనం అనుకోవచ్చు, కానీ ఈ మధ్యలో మనం చాలా న్యూస్ లో చూస్తున్నాం ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు సీట్ల గురించి. ఇంత ముందు ఫ్రీ బస్ ఉన్నప్పుడు ఇవన్నీ లేకపోతుండే. ఎందుకనంటే ఫ్రీ బస్ ఉన్నప్పుడు ఈ బస్ కన్నా టికెట్ పెట్టేది, వేరే బస్ కన్నా టికెట్ పెట్టేది. ఇంతకుముందు ఫ్రీ బస్ లేనప్పుడు ఈ బస్ కన్నా పోయేదే, వేరే బస్ కన్నా పోయేదే, సీట్లు లేవు కదా, వేరే బస్ గురించి వెయిట్ చేద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తుండే. ఎందుకు మన రీసెంట్ యాదగిరి గుట్ట పోతుంటే లైక్ ఒక బస్సు గురించి ఏమని అంటారు, ఇంతకుముందు మన రైల్వే స్టేషన్ లో చూసేటోళ్ళం బీహార్ వాళ్ళు వీళ్ళు లైక్ ఒక ట్రైన్ ఆపక ముందుకే రన్నింగ్ ఎక్కేటోళ్ళు అట్లా ఇట్లా. ఇప్పుడు ఒక బస్సు గురించి ఒక తెలంగాణలో ఇట్లాంటి విచిత్రమైనది మనం చూస్తున్నాం. సో దీనికి అంత కారణం ఎవరు? అంటే ఆ పథకం నచ్చలేదు అంటారా మీరు ఓవరాల్ గా? మీరు ఇప్పటికైనా సరే లైక్ పబ్లిక్ వెళ్ళి అడగండి, ఫ్రీ బస్ పెట్టినందుకు మీరు హ్యాపీ అని చెప్పేసి. ఒక ముసలావిడ అంటుంది అరే మాకు ఫ్రీ బస్ వద్దు, టికెట్ తీసుకొని మేము ఎక్కుతాము, బస్సు ఆపండి అని చెప్పేసి అని అంటుంది. దీనికి ఏం చెప్తారు సార్ మీరు? మరి వేరే పథకాలు ఏది కూడా మీ ఇంటికి చేరలేదా? ఎలా సార్? ఇప్పుడు గ్యాస్ గురించి సరే, ఇంకో పథకం గురించి మాట్లాడుకుందాం.
గ్యాస్ గురించి మాట్లాడుకుందాం. 500కే గ్యాస్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. నువ్వు ఫుల్ కుండ అంటే 15 కిలోలు ఉన్న కుండ నువ్వు 500కి ఇస్తున్నావు అని చెప్పేసి మేము గుడ్డి అని నమ్మి మీకు ఓటేసినాం. నువ్వు ఇప్పుడు అయిపోయినాక ఏం చేస్తున్నావు? నువ్వు సగం సిలిండర్ ఇస్తున్నావు మనకి, చిన్న సిలిండర్ అంట. మరి ఇంతకు ముందు అదే సిలిండర్ సగం కట్ చేసి అదే 500కి తీసుకుంటుంటే కదా. అదే టెక్నిక్ ఇట్లా గుడ్డిగా మోసం చేసిండు. మరి ఓట్లేసే ముందే మీకు సగం సిలిండర్ ఇస్తాం 500కి ఇస్తాం అని అంటే ఎవడైనా ఓటేస్తాడా? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మీకు గ్యాస్ ఇస్తామని చెప్పారు, 500కి ఇస్తామని చెప్పి ఇచ్చిరు కదా. ఇచ్చిరనంటే దేనికి సార్? ఇప్పుడు సామాన్యులకి పేద సగం ఇచ్చినా ఎక్కువ ఇచ్చిరా అనేది దాంట్లో బ్రౌచర్ లో ఎవరు అడగలేదు, అప్పుడు ఏమనలేదు. ఇప్పుడు సగం ఇచ్చేటప్పుడు అడుగుతున్నారు. అదే కాంగ్రెస్ టెక్నిక్ అంటున్నా సార్ నేను. ఇప్పుడైతే మేము గుడ్డిగా మోసపోయినాం కదా. ఎందుకు మోసపోయాను? వాళ్ళు కూడా నిజమే చెప్పారు. ఏమని? దాంట్లో ఉంటది కదా వేణుమాధవ్ అన్ని చెప్పి మడత పెట్టి కొట్టిరు అన్నట్టు. అట్లా కాదు సార్, ఛత్రపతిలో ఉంటది కదా. అవును ఉంటది, కానీ ఇప్పుడు దేనికైనా సరే ఒక హద్దు ఉంటుంది సార్. ఇప్పుడు నువ్వు ప్రజల్ని గుడ్డిగా నమ్మించి నువ్వు ఓటేసుకున్నావు అంటే సరే 5 years రూల్ చేస్తావు మనం, తర్వాత నీ సంగతి ఏంది? నేను చెప్తున్నా సార్, ఇంతకు ముందు మిమ్మల్ని ఎట్లయితే ఏంది ప్రజలు మోసపోవడానికి ఓట్లు వేస్తున్నారు, మేము మోసం చేయడానికి ఉన్నాము అని క్లియర్ గా చెప్పిండ్రు. ఫర్దర్ గా కూడా అదే కంటిన్యూ అవుతుంది అని కూడా చెప్పిండ్రు. ఇప్పుడు మీరు తర్వాత ఏమైనా చేంజ్ అవుతుంది అని అనుకుంటుర్రా, లేకపోతే ఇప్పటి వరకు అందరు రాజకీయ నాయకుల్లో కూడా చెప్పింది ఒకటి చేసింది ఒకటి, చెప్పింది చేసిన రాజకీయ నాయకులు ఉన్నారా? 100% ఉన్నారు సార్. కేసీఆర్ గారు ఉన్నారు. సరే ఇంతకు ముందు రాజకీయాలు అంటారు కదా, ఒక ఏమంటారు ఒక 10 స్కీములు పెడితే ఒక 2 స్కీములు అట్లా మిస్ మ్యాచ్ కావచ్చు, కానీ మిగతా 8 అయితే జరిగినాయి సార్. ఇప్పుడు మరి పింఛన్ గురించి కూడా మాట్లాడుకుందాం మనం. ఒక ముసలోళ్ళకి ఒక ఇంట్లో వాల్యూ ఇస్తారు అంటే వాళ్ళకి పింఛన్ వస్తుందనే వాల్యూ ఇస్తారు, లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో. ఎప్పుడైతే ఈ పింఛన్ అనేది కూడా కరెక్ట్ టైంకి, కేసీఆర్ ఉన్న ముందుకు ఫస్ట్ రాకముందుకే పడాలి పింఛన్. అట్లాంటిది రేవంత్ రెడ్డి వచ్చినాక 10 తారీఖు అయినా సరే పడట్లేదు పింఛన్. ఇప్పుడు ముసలోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో, ఎవరైతే అరే పింఛన్ వస్తుంది ఒక 2000 1000 రూపాయలు ఈమెకి ఇచ్చేసి 1000 రూపాయలు నేను ఉంచుకున్నా మంచిగా చూసుకుందాంలే అని చెప్పేసి ఇట్లాంటి థాట్ మీద ఉండే. ఎప్పుడైతే పింఛన్ కూడా బంద్ అవుతుందో, లైక్ అంటే కరెక్ట్ టైంకి పడట్లేదో, లైక్ వాళ్ళకు కూడా కరెక్ట్ పెట్టట్లేదు, వాళ్ళు రోడ్ మీదకి వచ్చి అడుక్కుంటున్నారు. రీసెంట్ గా మేము చూసినాం, అయ్యా పింఛన్ పడలే, అయ్యా పింఛన్ పడితే నాకు ఈ బాధ ఉండకపోతుంటే ఓ ప్లేట్ ఇడ్లీ పెట్టియావా అని చెప్పేసి ఇంత దిగజారుతుందంటే, లైక్ ఆయన వచ్చి కూడా ఏం లాభం సార్ మీరు చెప్పండి? మోసం చేసిరు, ఓట్లు వేపించుకోరు. నువ్వు సచ్చే వరకు అయితే ఏం రూల్ చేయకూడదా గవర్నమెంట్ అయితే? నీకు 5 years కదా. తెలంగాణ నంబర్ 1 పొజిషన్ లో ఉంది, రేజింగ్ తెలంగాణ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మీకు కనబడతలేదా? ఎవరు? ఈయన చేసిండా? ఎంతో మంది కష్టపడి, లైక్ ఎప్పటి నుంచో మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర విడిపోక ముందు నుంచి ఏదైతే కష్టపడి లైక్ కూలి పనికి వెళ్ళి రూపాయి దాచుకొని, లైక్ కొన్ని ఏరియాస్లల్లో లైక్ ప్లాట్స్ తీసుకొని దాన్ని బిల్డింగ్ లాగా మార్చుకొని, అరే రేపో మాపో నా పిల్లనో లేకపోతే నా పిల్లగానో పెళ్లి చేసి హాయిగా ఉండొచ్చురా అని చెప్పేసి రిటైర్ అయిపోయి, అట్లాంటి ఇంతమంది ఆలోచనల్ని లైక్ 2 నిమిషాల లైక్ హైడ్రా మొత్తం కూల్ చేసేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు సార్. ఈ పాప ముట్టిగా పోతుందా? హైడ్రా మంచిది, అందరికి కూడా అది చెరువులు కానీ ఇవి కానీ ఆక్రమణం కాకుండా ఉండాలి. ముందు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్కడన్నా తీసేసుకో ఎక్కడన్నా కట్టేసుకో అనే విధంగా ఉంది. కానీ మేము చెరువులని భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తున్నాం అంటారు వాళ్ళు. దానికి ఏమంటారు? సరే, భవిష్యత్ తరం గురించి ఆలోచిస్తే నువ్వు వాళ్ళ సమస్యలు కూడా అర్థం చేసుకోవాలి కదా. నువ్వు ఏదో ఇంతకు ముందు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ల ఇల్లులకి నువ్వు పెయింటింగ్ వేసేసి, నీ కాంగ్రెస్ పెయింటింగ్ వేసేసి ఇప్పుడు నేను దాంట్లో ఇచ్చేస్తానంటే వాడు పిచ్చోడా? వాడి సొంతిల్లు ఒకటి, వాడు కష్టపడి సంపాదించింది ఒకటి. ఇప్పుడు నువ్వు ఒక రంగులు వేసేసి నువ్వు అట్లా ఇచ్చేస్తా అంటే వాడు తీసుకుంటాడా? ఇప్పుడు కూడా నేను బరాబర్ చెప్తా, నువ్వు ఎవరి దగ్గరకన్నా వెళ్ళండి, అడగండి మీరు. లైక్ ఎవరైతే హైదరాబాద్ వల్ల ఇల్లులు కూలిపోయినాయో వాళ్ళని అడగండి. ఎందుకు ఒక చిన్న పిల్ల లోపల బ్యాగ్ వేసుకొని ఉంటుంటే ఆ పిల్లని కూడా పక్క జరపకుండా నువ్వు హైడ్రాతో గులగొడుతున్నావు అంటే ఫస్ట్ నీకు ఎంత ఇంకిత జ్ఞానం అని ఉండాలి కదా. లైక్ మీ టీం కన్నా చెప్పాలి కదా లోపల ఎవరుండ్రో లేరా, లేకపోతే వాళ్ళ సామాన్లు ఉంటాయి కదా. సరే పర్మిటెడ్ ప్లేస్లు అయితే కట్టలేదు, సరే నువ్వు కూల్ చేస్తున్నావు, కానీ వాళ్ళకున్న లైక్ ఏదైతే వాళ్ళకి బతుకు తెరువో అట్లాంటి సామాన్లు కూడా తీసుకోకుండా నువ్వు కూల్ చేస్తున్నావు అంటే నువ్వు రౌడీ రాజకీయం చేస్తున్నావా లేకపోతే నార్మల్ రాజకీయం చేస్తున్నావా? అంటే పవర్ నీ చేతులు ఉందని చెప్పేసి నీ దాదాగిరి చూపిస్తున్నావా? ఇప్పుడు హైదరాబాద్ ఓటర్లు ఓట్లు వేయనందుకే రేవంత్ రెడ్డి గారు రివెంజ్ తీసుకుంటారని అనుకోవచ్చు. పల్లెటూర్ల దిక్కి అందరికి బాగానే సపోర్ట్ వచ్చింది,
ఎందుకనంటే పల్లెటూరులోకి ఏందనంటే ఇన్ని స్కీమ్స్ పెడితే లైక్ బాగుపడతాం కదా, ఫ్రీ బస్ అంట, ఎవడైనా ఆలోచిస్తాడు. ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తా, ఫ్రీ బస్ పెట్టిందంటే అరే మా అమ్మనో మా అక్కనో మా చెల్లెనో ఎవరైతే ఫ్రీగానే వెళ్తుంటారు కదా, లైక్ ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది కదా. కొంతమంది దగ్గర బైక్స్ ఉండవు, కార్లు ఉండవు, ఏముండవు. లైక్ ఒక సామాన్య కుటుంబము బస్సులు వెళ్తుందనంటే ఊరి దాకా అంటే ఎంతో అంత సేవ్ అవుతుంది అని చెప్పేసి ఏవైతే గ్యారెంటీస్ పెట్టిండో దానికి లైక్ ఒప్పుకుంటాం, మేము ఓటేసినాం దాని గురించి అని చెప్పేసి. కానీ నువ్వు లైక్ ఇట్లా ఒకరి మీద ఒకరు ఎక్కించి ఇంకొకటి చేసి, అసలు నిజంగా చెప్పాలంటే ఒక చెత్త సిస్టమ్ ఎప్పుడైనా నేను పుట్టినప్పటి నుంచి చూసిన అంటే ఇది ఒక సిస్టమ్, కాంగ్రెస్ సిస్టమ్. ఎందుకు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చేసిండు. మరి అప్పుడు మీరు ఇంతకు హైడ్రా గురించి మాట్లాడారు కదా, మరి అప్పుడు ఆయన ఉన్నప్పుడు మరి ఆయన చెప్పొచ్చు కదా సార్, కాంగ్రెస్ ఇంతకు ముందైతే ఉంది కదా, తెలంగాణ రాకముందుకైతే కాంగ్రెస్ ఉంది కదా, మరి అప్పుడు చెప్పొచ్చు కదా ఒక మాట, లైక్ ఇది పర్మిటెడ్ ప్లేస్ కాదు ఇక్కడ కట్టుకోవద్దు అని చెప్పొచ్చు కదా. చెప్పినా కూడా ఏంది కింది లెవెల్లో కరప్షన్ డబ్బులు ఇచ్చి అన్ని పనులు నడుస్తున్నాయి అని చెప్పేసి. సరే ఎంత నడిచినా సరే మీ గవర్నమెంట్ తరపు నుంచే కదా నడిచేవి కూడా. అంటే వీళ్ళకు జీవనోపాధి కానీ ఇది కానీ చూసుకుంటామని చెప్పేసి అంటారు సార్. ఇంత ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ సామాన్య ప్రజలు ₹1 పెడుతున్నానంటే వాడు ఒక్కసారికి 100 సార్లు ఆలోచిస్తాడు. అట్లాంటిది ఒక ఇల్లీగల్ ప్లేస్ లో ఇల్లు కడుతున్నానంటే వాడు కట్టడు, ఒక గుడి చేసుకొని ఉంటాడు. అర్థమవుతుందా? అరే ఏంది పొద్దున పోతాం సాయంత్రం వస్తాం, మనకు అవసరం ఇల్లు కట్టి ఏం చేద్దాం అని చెప్పేసి ఉంటది. ఎప్పుడైతే దానికి పేపర్లు ఇచ్చిర్రో అన్ని ఇచ్చిర్రో అప్పుడు చూసుకొని లైక్ ఇల్లు కట్టుకొని లైక్ బాగానే ఉంటున్నాం కదా, ఇల్లు కట్టినాం పెళ్లి చేద్దాం అన్నట్టు ఒక థాట్ లో ఉన్నప్పుడు నువ్వు ఇవన్నీ చేస్తే ఎందుకు? ఒకటి మనం లైవ్ గా చూసినాం, ఒకటి ఎవరైతే క్యాటరింగ్ కి సంబంధించిన సామాన్లు ఉన్నాయో వాళ్ళ వైఫ్ కూడా ప్రెగ్నెంట్ తో ఉంది. వాళ్ళ వైఫ్ ఏడవలేకపోతుంటే మనోడు ఏం చేసాడు, సార్ మా ఇల్లు కూలగొట్టిర్రు, నా ఉపాధి మొత్తం దాంట్లోనే ఉంది, నేను 3 లక్షలు 5 లక్షల దాకా పెట్టుబడి పెట్టి నేను సామాన్లు తెచ్చుకున్నా, ఆ సామాన్లు తీసుకుంటా, మీరు కూలగొట్టుకొని ఏమన్నా చేసుకోండి అని ఎట్లనంటే మరి వాళ్ళ ఆవేదన కనిపించలే. ఇదే రేవంత్ రెడ్డి కుటుంబం వాళ్ళ అమ్మనో వాళ్ళ అక్కనో ఎవరో లోపల ఉంటే మరి ఆయన ఇట్లనే చేస్తాడా? ఆలోచించాలి కదా. సరే నీకు లైక్ నీకు ఇబ్బంది అవుతుంది, నీకు అడ్డుగా ఉంది, నేను ఒప్పుకుంటా, దానికి నేనేం కాదంటలేను. కానీ లోపల ఎవరుంటారో ఆలోచించాలి కదా. చిన్న పిల్ల ఇంట్లో ఉంటే కూలగొట్టనికపోతే ఎవరో చూసి లైక్ లోపల పిల్లి ఉందని ఎట్లనంటే మీ మమ్మీ డాడీ ఏరని చెప్పేసి అని అడుగుతారు, కానీ లోపల ఉంది బయటికి తీసుకొద్దాం అని చెప్పేసి ఎవరన్నా ఇట్లా ఆలోచించారా? ఇదంతా రేవంత్ రెడ్డి చేసిరని చెప్పేసి మీరు మళ్ళీ ఒక క్వశ్చన్ చేయొచ్చు. కానీ గవర్నమెంట్ నుంచి రూల్ పాస్ చేసింది ఎవరు? రేవంత్ రెడ్డే కదా. మరి దీనికి ఏమంటారు సార్? అంటే వాళ్ళ పవర్ వాళ్ళు చేసేటప్పుడు, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు డిస్టర్బ్ చేస్తారు అని చెప్పేసి కావాలని ఆపుతున్నారు అని కూడా మళ్ళీ నెగిటివ్ నేమ్ వస్తుందని ఆపలేదు అనుకోవచ్చు కదా. ఇదంతా హై డ్రామా సార్. ఇప్పుడు మీరు కూడా కాంగ్రెస్ దిక్కు మాట్లాడుతారు, నేను కాదంటలేను. కాకపోతే నార్మల్ గా జనాల్లో వాళ్ళు చెప్పేదాన్ని ఒపీనియన్ గా అదే అంటున్నా, లైక్ మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇది సపోర్ట్ అది సపోర్ట్ అనేది కాదు, నేను న్యూట్రల్, నాది ఇది అని ఏముండదు. ఇప్పుడు మేము చెప్తున్నాం సార్, మీరు కేసీఆర్ కి సపోర్ట్ చేస్తున్నారు మీరు అంటున్నారు కదా. మాది ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగితే మీ ఊరు ఏదంటే కొడంగల్ అంటారు, కానీ ఆయన సొంత ఊరు కొడంగల్లే కాదు, కొండారెడ్డిపల్లి. ఏదైతే మా ఊరి ఆపోజిట్ లో ఉందో కొండారెడ్డిపల్లి. మరి మా ఊరికి అసలు ఇప్పటి కూడా రోడ్లు లేవు. మాది కల్వకుర్తి పక్కన చంద్రాయనపల్లి మాది, అక్కడ మాకు రోడ్లే లేవు. అట్లాంటిది ఇప్పటి కూడా లేవు, ఇప్పటి కూడా అసలు రోడే లేదు. అంటే 10 years కేసీఆర్ గారు ఉన్నా కూడా మీకు రోడ్ రాలేదని కూడా వచ్చు కదా. ఇప్పుడు 10 years నేను కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఒకప్పుడు మాకు ల్యాండ్ రేట్ చూడండి సార్. ఇప్పుడు ఒకప్పుడు మాకు ల్యాండ్ రేట్ ఒక ఎకరంకి ₹1,00,000 2 లక్షలు ఉండే సార్. అట్లాంటిది కొన్ని కాలువలు తీసుకొచ్చి లైక్ మా పొలాల దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఏదైతే ఇప్పుడు ఇంతకు ముందు 1,00,000 2 లక్షలు ఉందో ఇప్పుడు 50 లక్షలు 60 లక్షలు నడుస్తుంది సార్. ఒక ల్యాండ్ రేట్ ని అంతగానం పెంచిండనంటే అంటే దీని వల్ల మీకు పొలం ఉంది కాబట్టి మీరు ప్రాఫిటబుల్ ఉన్నారు. పొలం లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు 50 లక్షలు పెట్టి ఒకళ్ళు కొత్త పొలం కొనాలంటే అయ్యే పరిస్థితి ఉందా? అయ్యే పరిస్థితి కాదు సార్. సరే మీరు అదే ఆలోచిస్తున్నారు, కానీ సరే ఇంతకు ముందు 1 ఎకరం పొలం ఉంటే 1 ఎకరం అమ్మితే లైక్ పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలని చెప్పేసి కొన్ని థాట్స్ కొంచెం పేదరికం కుటుంబానికి ఉంటాయి. అట్లాంటి కుటుంబం వాళ్ళు ఇప్పుడు ఇట్లా పొలం అమ్మితే నా బిడ్డ పెళ్లి చేయొచ్చు, నేను మన ఊర్లోనే ఒక ఇల్లు కట్టొచ్చు అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. అసలు పొలం అమ్ముకునే పరిస్థితి వరకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? బాధ్యత. కానీ లైక్ ఇప్పుడు పెళ్లిళ్ళు చేయాలన్నా ఏం చేయాలన్నా సరే వాళ్ళకన్నా కరెక్ట్ స్టేటస్ ఉండాలంటే ఇప్పుడు ఎవరైనా ఒక పిల్ల ఆదాయం పెంచే మార్గాలు కాకుండా ఉచిత పథకాలు ఉచితంగా అన్ని రావాలి అనడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? అట్లా ఏం లేదు సార్. ఇప్పుడు ఎట్లా మీరే ఆలోచించుకోండి సార్ ఒకసారి. ఇప్పుడు సరే
ల్యాండ్ అమ్మేది పక్కన పెట్టండి, ఇంతకు ముందు ఒక పంట నువ్వు ల్యాండ్ అమ్మేస్తావు, పిల్ల పెళ్లి చేసేస్తావు, దాని తర్వాత వాట్ నెక్స్ట్ రోడ్ మీద వాడుతావు, కౌలులాగా పోయి చేసుకుంటాం సార్ మేము. అదే మరి నువ్వు ఏంది ఓనర్ నుంచి కూలికి అయిపోతున్నావు, అంటే డెవలప్ అవుతలేవు ఇక్కడ. డెవలప్ అవుతున్నా అంటే ఇప్పుడు సరే మీరు అన్నది వాటర్ వచ్చినాయి, ఇంతకు ముందు వాటర్ కూడా లేవు. వాటర్ వస్తే పంటని పెంచుకొని ఆదాయం పెంచుకొని మార్గాలు పెంచుకొని ఆ విధంగా డెవలప్మెంట్, కొత్త కొత్త పంటలు, కొత్త టెక్నాలజీ మన స్టేట్ కి చూపించడము, దాని వల్ల ఏంది ఒక పొలం మీద ₹1,00,000 వచ్చేది నెలకు, అట్లా వచ్చే విధంగా ఆదాయాలు పెరిగే మార్గంలో గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఆ విధంగా పోవాలని నేను అంటున్నా. కంపల్సరీ నేను అమ్ముకోవడం అనేది అమ్ముకోవడం 1% సార్, అమ్ముకోవడం 1%. లైక్ డెవలప్ కావడం, లైక్ ఇంత పండిస్తున్నాం అనేది 99%. ఎందుకనంటే అందరి లైఫ్ లో అన్ని కుటుంబ సమస్యలు ఒకటేలా ఉండవు. లైక్ ఒక్కొక్కసారి పీకల్ దాకా వచ్చినప్పుడు సరే సార్ ఇప్పుడు ఎందుకు ఇంత ముందు ₹1,00,000 పోతుంటే ఇప్పుడు 50 లక్షలు పోతుంది ఆ కుటుంబానికి. సరే అమ్ముకున్నా సరే ఎంతో అంతో మేలు కదా. సో అమ్ముకోనేది లైక్ వాటర్ ఫెసిలిటీ బాగుంది కాబట్టి రకరకాల పంటలు వేస్తాడు, అక్కడ కూడా గ్రోత్ ఉంది కదా సార్. ఇప్పుడు మరీ మా సీఎం రేవంత్ రెడ్డి ఒక దద్దమ్మలాగా చేసే సామ్రాజ్యం అయితే చేస్తలేడు కదా. ఇప్పుడు ఆయన వాటర్ ఆపేసిండా? ఎవరు వాటర్ ఆపలేదు సార్, కానీ వచ్చిన తర్వాత చేసే కొన్ని పనులు కూడా చేయట్లేదు. ఇంకేం చేయాలి, వాటర్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళ ఊరికి రోడ్ వేసుకుంటుంది. సరే సార్ మీరు అన్నారు కదా ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా లైక్ ఇంత డెవలప్మెంట్ జరగలే అని చెప్పేసి. ఇప్పుడు కేసీఆర్ నేనేం చెప్పలేదు, చెప్తున్నా నువ్వు నా మీద చెప్తున్నావు. ఇప్పుడు సిరిసిల్ల ఉంది, లేకపోతే సిద్దిపేట ఉంది, వాళ్ళ ఓన్ ఏరియాస్ ని ఒక హైదరాబాద్ లాగా మార్చుకురు వాళ్ళు. లైక్ ఎవరైతే కేసీఆర్ ఉండరో హరీష్ రావు ఉండరో వాళ్ళు. సరే మరి ఈయన ఎందుకు సార్ మరి కొండారెడ్డిపల్లి ఇలా సొంత ఊరు, లైక్ వీళ్ళ తాతల ఊరు నుంచి అదే. ఎప్పుడైతే ఒక టికెట్ వచ్చిందో అప్పటి నుంచి కొడంగల్ అని చెప్పేసి ఊరు పేరే మార్చేసిండు. అంటే ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి గెలిస్తే ఆ ఊరిని డెవలప్ చేసుకోవాలి, వేరే ఊర్లను పట్టించుకోవద్దు, వేరే జిల్లాలను పట్టించుకోవద్దు. కామన్ గా బేసిక్ గా అది కూడా చెయ్యట్లేదు అని అంటున్నా. ఫస్ట్ నీ ఊరిని నువ్వే డెవలప్మెంట్ అంతో ఇంతో చేసుకుంటున్నావు, పక్కన గ్రామాలను కూడా పట్టించుకుంటలేవు అని అంటే. రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే మేము అన్నిటినీ సమానంగా చూస్తున్నాం, అందుకే నా ఊరు నీ ఊరు అనేది కాకుండా అన్ని సమగ్రంగా. నా ఊరు కూడా వేయాలి కదా మరి రోడ్డు, అందరికి వేస్తున్నారు కదా. వేయలేదు, వేసిన కాడికి కూడా. సరే ఇప్పుడు వాళ్ళ ఊరికి మా ఊరికి అంత డిఫరెన్స్ లేదు సార్, ఒక 2 కిలోమీటర్ డిఫరెన్స్. ఇప్పుడు జనాభా అక్కడ ఉండే పాపులేషన్ అక్కడ ఉండే గ్రోత్ ని బట్టే మెల్లమెల్లగా మొత్తము అన్ని రాష్ట్రాలకు మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు రోడ్లు అన్ని రాలేవు. అంటే మనం ఇంకా డెవలపింగ్ కంట్రీయే. మరి రేవంత్ రెడ్డి వాళ్ళ ఊరికి రోడ్ ఎందుకు వేసుకుంది సార్? వాళ్ళ ఊరు అదే కాదు ఈ ఊరు అని అంటున్నావు. ఎందుకు సార్ ఇప్పుడు మొత్తం మారిపోయింది సార్. ఒకసారి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందుకు, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఉందో అప్పుడు వాళ్ళ ఊరు రోడ్డు మా ఊరు రోడ్డు ఒకటేలా ఉంది కదా. ఇప్పుడు కొడంగల్ ప్రజలు గెలిపించిర్రా లేదా? కొడంగల్ ప్రజలు గెలిపించి కూడా ఎందుకు గెలిపించినామని చెప్పేసి ఇప్పుడు నెత్తులు బాదుకుంటారు. ప్రతిసారి ఎన్నిసార్లు నిలబడ్డా కూడా కంచుకోట లాగా నిలబడ్డాడు రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలకి, ఇక్కడ కాదు కదా. అందుకే అది రుణం తీర్చుకుంటారు అని అనుకోలేరా? ఏం రుణం సార్? గెలిపించిన దానికి రుణం. ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగానే ఉండే సార్, నేను కూడా చెప్తా. ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగానే ఉండే, బాగానే చేసిండు. మరి సీఎం అయినప్పుడు కొడంగల్ కనిపిస్తలేడు, అక్కడ కొండారెడ్డిపల్లి కనిపిస్తలేదు. ఇప్పుడు ఏందనంటే ఒక తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే 10 years లో డెవలప్మెంట్ చేసిందో ఆ 10 years డెవలప్మెంట్ ని మొత్తం నాశనం చేయాలి. ఓకేనా? ఇక్కడ బంగారు తల్లి అని చెప్పేసి ఆల్రెడీ ఒక విగ్రహం ఉంది. ఒక విగ్రహానికి నువ్వు ఆ విగ్రహాన్ని కూల్ చేసి వేరే బంగారు తల్లి నువ్వు క్రియేట్ చేసినావు. నువ్వు ఏదేదో పెట్టుబడి పెట్టేది నువ్వు అట్లాంటి రైతు బంధు చేసినా అయిపోయేది కదా పేద ప్రజలకి. నువ్వు రైతు బంధు కూడా వేసేటప్పుడు ఏమన్నావు, నువ్వు 2 లక్షల పైన ఉంటే మీరు కట్టుకోండి, 2 లక్షల వరకే మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నారు. ఎందుకు? పర్సనల్ గా మేమే కట్టుకున్నాం. 2 లక్షల పైన ఉంటే 60,000 ఏమో కట్టుకున్నాం. 2,60,000 అయితే 60,000 కట్టుకున్నాం. మరి ఈ పొద్దుటి వరకు మరి ఇంకా కాలే కదా సార్, సంవత్సరం అయిపోయింది కదా, ఇంకా కాలేదు. కొంతమంది ఇంకేమంటారు తెలుసా, నాకు ఒకటి అర్థం కాదు, సీఎం రేవంత్ రెడ్డి మొత్తం రాష్ట్రానికి సీఎమో లేకపోతే కొన్ని ఊర్లకు సీఎమో నాకు తెలియదు, కానీ రైతు బంధు కూడా పడట్లేదు. పడక ముందు కొంతమందికి పడితే ఏమంటారు మాకు పడ్డది అని. ఎట్లా అంటే మరి పడ్డోనికి సీఎం మాకు సీఎం కాదా? మా కేసీఆర్ సీఎమా? మీకు ఎందుకు పడలేదని మీరు బ్యాంక్ అనుకున్నారా? మేము అంతా అనుకున్నాం, టైం పడుతుంది. బ్యాంకులు కూడా అంటారు సార్, ఎందుకన్నారు, ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు జల్లి ఫటాఫట్ అయిపోయేది, ఇప్పుడు వీడు వచ్చి ఉండి వీడు ఏం చేస్తున్నా వీనికి అర్థమైతలే అని చెప్పేసి అని అంటున్నా. అంటే ఇక్కడ ఒకటి సీఎం రేవంత్ రెడ్డిదే తప్పు అనట్లేదు,
లేక ఒక కేసీఆర్ ఉన్నప్పుడు ఒక హరీష్ రావు ఎట్లా సపోర్ట్ ఉండో, కేటీఆర్ ఎట్లా సపోర్ట్ ఉండో, ఒక కవిత ఎట్లా సపోర్ట్ ఉందో, ఇప్పుడు ఈయనకు అట్లా సపోర్ట్ ఎవరు లేరు. ఈయనకి అంత ఒక ఊహ కూడా అందించే అంత లెవెల్ కూడా లేదు. అప్పుడు అట్లా సపోర్ట్ ఉంటేనే కుటుంబ పాలన అన్నారు. మొన్న పోల్ పెట్టిరు కదా సార్, మరి ఏమైంది? ఏమని? ప్రజల పాలన, ఫార్మర్స్ పాలన అని చెప్పేసి అది పెట్టిరు కదా సార్. మరి అది పెట్టినప్పుడు మరి ఎంతమంది ఓటు, నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళే ఓటేసొచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే ఓటేయచ్చు. మిగతా ప్రజలు మొత్తం మన తెలంగాణకి సపోర్ట్ చేసింది. మరి దీన్ని బట్టి ఏమంటారు? ఓవరాల్ గా నీకు అసలు రేవంత్ రెడ్డి నీకు పర్సనల్ గా నీ వరకు వచ్చి నీ చుట్టుపక్కన ఏమి ఇబ్బందులు అనేది రేవంత్ రెడ్డి గారి వల్ల అయ్యింది? చాలా అయింది సార్. ఎట్లా అంటే ఇంతకు ముందు పోలీసు వాళ్ళది దౌర్జన్యం కూడా ఇట్లా ఉండకపోతుండే సార్, కానీ ఇప్పుడు చాలా పెరిగింది. ఎట్లా అంటే ఒక ట్రాఫిక్ సమస్య అయినా సరే, ఏదైనా సరే, ఇంతకు ముందు మనకి ట్రాఫిక్ హైదరాబాద్ లో ఎట్లుండో తెలుసు. ఇప్పుడు ఒక యూటర్న్ దగ్గర కూడా మనకి పెట్టకుండా ఇంతకు ముందు తెలంగాణ ఉన్నప్పుడు ఇట్లా చేసిండు. ఇప్పుడు అవే ఫెసిలిటీస్ అవుతున్నాయా? ఇంకొకటి పింఛన్, రైతు బంధు, ఫ్రీ బస్సు, ఉచిత గ్యాస్ అనేది, ఈ 200 మీటర్ల పవర్ అని చెప్పేసి ఇవన్నీ యూనిట్స్, ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ పెట్టండి, ఏదో ఒక సదుపాయం అయితే లేదు. నేను చెప్తున్నా కదా, ఆనబుల్ గా చెప్తున్నా నేను. ఏదైతే మన ఆంధ్రాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండో, నాకు ఇంత ముందు ఎవరైనా బాగాలేదంటే వరెస్ట్ గా ఉంది సీఎం అని అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నాకు అనిపించింది సార్. కానీ ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రో అప్పుడు నాకు అనిపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బెటర్ కంపేర్ టు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన అన్ని పథకాలు ఇచ్చి, అమ్మ ఒడి అని చెప్పేసి, ఇంకో పథకం అని చెప్పేసి, లేకపోతే చిన్నపిల్లల స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్ లాగా ఇంగ్లీష్ మాట్లాడడం అయినా సరే, ఇవన్నీ చేసిండు. ఆయన మీద ఒక రెస్పెక్ట్ వచ్చింది. కానీ ఈయన ఎట్లా వచ్చిందంటే సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చిందంటే ఒక టార్గెట్ మీద వచ్చింది సార్. ఆ టార్గెట్ ఏంటంటే ఏదైతే 10 years లో డెవలప్మెంట్ అయ్యిందో ఇవన్నీ ఏవి కాకుండా ఆ 10 years మొత్తం ఎక్స్పీరియన్స్ మొత్తం తీసేయాలి, ఎంత ఫేమ్ వచ్చిందో అంత ఫేమ్ తీసేయాలి అని చెప్పేసి ఒక కుట్ర పెట్టుకొని వచ్చినట్టే ఉంది. దానివల్ల ఎవరికి లాభం లేదు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరూ తెలంగాణ వదిలేసి వెళ్ళిపోవాలి, తెలంగాణని డెవలప్ కాకుండా చేసేస్తే తెలంగాణ వదిలేసి ఆంధ్రాకి వెళ్ళిపోవాలని అనుకుంటుర్రా? అట్లేం లేదు సార్. మరి ఎవరికి లాభం అనుకుంటారు? ఎవరికి లాభం అని అంటే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే రూల్ చేసిందో అది కనిపించొద్దు కామన్ సొసైటీలో. అప్పుడు దీనికన్నా బెటర్ చేస్తే వాళ్ళకి మంచి పేరు. చేయలేడు సార్, 100% చేయలేడు. నువ్వు ఉన్న పథకాలు ఇవ్వలేకపోతున్నావు. ఇప్పుడు కొంచెం టాక్ వచ్చింది. ఇప్పుడు ఏంది, ఫ్రీ బస్ తీసేస్తురడ్డా అని చెప్పేసి టాక్ వచ్చింది. మరి ఇదేంది సార్? మరి సీఎం రేవంత్ రెడ్డి 1 year సీఎమా, 2 years సీఎమా, 5 years వరకు సీఎమా? నువ్వు 1 year వరకు, 1.5 year వరకు నువ్వు ఫ్రీ బస్ పెట్టేసి తర్వాత పెట్టకపోతే? ఇప్పుడే మీరు వద్దంటున్నారు, జనాల్లో వద్దనుకున్నది చేస్తా. మాకు వద్దు అని అంటే ఎట్లా అంటే, ఇంత ముందు 1000 బస్సులు ఉంటే ఆ 1000 బస్సులలో నువ్వు ఆడవారికి ఏదైతే సదుపాయం కలగాలో నువ్వు అది క్రియేట్ చేస్తే మాకు హ్యాపీ. నేను చెప్పా సార్, సీఎం రేవంత్ రెడ్డి బరాబర్ మంచిగా చేస్తే, అరే దమ్మున్న నాయకుడు, సత్తా ఉన్న నాయకుడు మా సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి నేను నా కాలర్ ఎగరేసుకుంటా నేను చెప్తా. ఇప్పుడు పథకం కానీ ఒక్కటి కూడా చెయ్యలేదు, అందుకే ఇట్లా చెప్పలేకపోతున్నావు. టైంకి రాలే అంటున్నా సార్. అంటే వచ్చినాయా? సగానికి సగం రాలే, వచ్చిన సగం కూడా టైంకి రాలే. ఇప్పుడు ఒక ఆపత్తో ఉంటాడు, ఈ టైంలో అరే సరే అన్నం విషయానికి ఒక ముసలోళ్ళు ఉంటారు, పింఛన్ పడాలి వాళ్ళకి, పింఛన్ పడలే, ఇంట్లో వాళ్ళు అసలు రెస్పెక్ట్ ఇస్తలేరు. ఇంత ముందు పింఛన్ పడ్డది కేసీఆర్ ఉన్నప్పుడు అని చెప్పేసి మనం వార్తలు పెట్టుకొని చూస్తుంటే మనం వింటాం సార్. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, రేవంత్ రెడ్డి మనం కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం ఆగమాగం చేసిండు, అన్ని అప్పులు చేసినందుకు ఇట్లా అయింది అని చెప్పేసి అంటే, మరి ఈయన ఏడికలు చేస్తాడంటే? ఇప్పుడు మీరు ఆ మాట అంటున్నారు, నేను ఒప్పుకుంటా దానికి. 10 సంవత్సరాలు పరిపాలన చేసి 3,80,000 కోట్లు అప్పు చేస్తే నువ్వు వచ్చి సంవత్సరం కూడా కాలే, ఇంకా 1,30,000 కోట్లు నువ్వు ఎట్లా అప్పు చేస్తావు? అంటే ఏదైతే గవర్నమెంట్ నుంచి నీకు బడ్జెట్ వచ్చిందో నీ ఇంట్లో వాళ్ళకి, నీ ఎమ్మెల్యేలకు ఇచ్చుకున్నావా, లేకపోతే అందరికి రాష్ట్రం గురించి ఏమంటారు పట్టించుకున్నావా? అప్పులని ఇంట్రెస్ట్లు గానీ అసలు గానీ తీరుస్తున్నాం ఎవరు అని చెప్తారు, ఏమంటారు ఆయననా? మరి ఒక్కటన్నా మనకు కనిపించాలి కదా సార్, ఇది చేసినాం అని చెప్పేసి. ఏదైతే ఒక బ్రేకింగ్ న్యూస్ నడుస్తుందో, ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిరని చెప్పేసి, మరి మేము పొద్దుగాల నుంచి మేము న్యూస్ ముందరనే ఉంటాం కదా సార్, మాకు ఒకసారి కూడా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎల్ఆర్ఎస్ అని కొత్తగా ఒకటి ఏంది, ఆల్రెడీ 2020లో కేసీఆర్ గారు తీసింది, ఈయన యాక్సెప్ట్ చేసి ఏంది అన్ఆథరైజ్డ్ లేఅవుట్లు అన్నిటికీ కూడా
ఓకే మీరు పైసలు కట్టేసి అది లీగలైజ్ చేస్తుండు. మరి ఇప్పుడు కూల్ చేసినది దాని గురించి కూల్ చేసింది దీనికి సంబంధించింది. సరే సార్ మీరు అది అన్నారు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా. మరి ఇప్పుడు ఏదైతే పేద ప్రజలు హైడ్రా అని చెప్పేసి పేరు చెప్పారో, మరి ఇల్లు మొత్తం కూలగొట్టిన వాళ్ళు వాళ్ళకి ఏం చేస్తారు సార్? డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా? ఏ విధంగా చూసుకో, ఒక రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఒక దిక్కుమాలమైన పరిపాలన అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తా. ఇదే మాట సీఎం రేవంత్ రెడ్డి ముందర కూడా చెప్తా. నేను చెప్తా సార్, నేను ఎందుకంటే నేను ఓటేసిన. అక్కడ పోయి ఇట్లా చెప్పేటోళ్ళు అక్కడ పోయి జై 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 అని కొట్టేటోళ్ళు కూడా ఉంటారు కదా. మంచిగా చేస్తే జై కాదు, కాలు కూడా ముక్తాం సార్, అర్థమవుతుందా? ఆ కాలు గడి మీద నీళ్ళు కూడా కలుకుంటాం మంచిగా చేస్తే. ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో కొడంగల్ ప్రజల నోట్ల నుంచి వస్తుంది సార్ ఒక మాట, లైక్ కేసీఆర్ ఇంత దళిద్రంగా చేసిందంటే కేసీఆర్ కన్నా దళిద్రంగా చేసిండు ఈ మొద నష్టపోవడం అని చెప్పేసి కొంతమంది నోట్ల నుంచి మాటలు కూడా వచ్చినాయి, మనం న్యూస్ లో కూడా చూస్తున్నాం. మన్నటికి మన్నట ఎందుకు సార్? ఒక హీరో మీదనే అభిమానం కాదు, ఒక పొలిటికల్ లీడర్ మీద కూడా ఒక అభిమానం ఉంటది. అట్లాంటి అభిమానం ఉన్న ఒక పర్సన్ ఒక టీ స్టాల్ పెట్టుకొని ఆయన ఫోటో పెట్టుకుంటే మిగతా పక్కనున్న షాపులు పట్టించుకోకుండా నువ్వు కేటీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకున్నావురా అని చెప్పేసి నువ్వు ఈ నుంచి తీసేయాలని చెప్పేసి ఆయన మీద అంత దౌర్జన్యంగా చేయాల్సిన. సరే బంగారు తల్లి అదేమంటారు తెలంగాణ బంగారు తల్లి తీసేసారంటే బాగాలేదు, ఇంకోలాగా మార్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. మరి ఇదేం కుట్రా సార్? మరి అంటే ఒకరి మీద ఒక అభిమానం ఉండొద్దు. ఇప్పుడు ఎవడు గవర్నమెంట్ లోకి వస్తుండో వాని ఫోటో పెట్టుకొని వాని పూజించాలి, అంతేనా? ఇప్పుడు ఈయన చేసేదంతా అదే సార్. మరి ఒకవేళ పేదలకే మంచి చేయాలనంటే సరే సార్, మీరు అన్నట్టు ఇంతకుముందు లైక్ ఏదో ప్లాన్ చేసి ఉంటే ఎగ్జిక్యూట్ అయిపోయింది అని చెప్పేసి మీరు అన్నారని కాదు, లైక్ ప్రజల నోట్ల నుంచి వస్తుంది అనమాట. మరి అంత కరెక్ట్ ప్లాన్ చేసుకున్నప్పుడు మరి నీకు ప్రజలకే నువ్వు హెల్ప్ చేయలేకపోతున్నావు, ప్రజలకే కరెక్ట్ పథకాలు ఇవ్వలేకపోతున్నావు, అట్లాంటి వరకు నీకెందుకు సీఎం పదవి? నీకు ఒక బయట రాష్ట్రానికి పోయి నీకు ఇంగ్లీష్ మాట్లాడడానికి కూడా రాదు, నువ్వు మాట్లాడుతుంటే నాకే నవ్వు వస్తుంది. పక్కన నీ ఎంకిల్ ఎవడన్నా లైక్ ఏమన్నా బాడీ గార్డ్ లా ఉన్నా లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ వాడు ఎవడన్నా సరే వాడు కూడా నవ్వుతుండు. నీకు ఇంగ్లీష్ రాకపోవడము అది అని చెప్పేసి నేను తప్పనట్లేదు, కానీ పోయిన పని చేసుకొని సక్రమంగా చేసుకొని లైక్ ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ తీసుకురావడం ఎవడన్నా తీసుకొస్తాడు సార్. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ డెవలప్మెంట్ చేసింది, అరే డెవలప్ అయిన ఏరియానే కదా మనం పెట్టుబడి పెట్టొచ్చు, మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి ఎవడన్నా ఇస్తాడు. సీఎం రేవంత్ రెడ్డి కాదు, ఒక చిన్న పిల్లాడు సీఎం అయినా సరే వానికి ఇస్తారు, హ్యాండ్ ఓవర్ చేస్తారు, నేను కాదనట్లేదు. కానీ తీసుకొచ్చి నువ్వేం చేసినావు? ఏం చేయలేదు. 1,30,000 కోట్లు ఎక్కడ పోయినాయంటే నేను దానికి కట్టినా దీనికి కట్టినానంటే అయిపోదు కదా. నువ్వు చూపియాలి, ప్రజలకు చూపియాలి. మూసిని డెవలప్ చేస్తా. నేను కూడా చెప్తా సార్, మా ఇంట్లో వాళ్ళని మా అమ్మ నాన్న మంచిగా చూసుకుంటా, నా పిల్లానికి మొత్తం ఒంటి నిండా బంగారం వేస్తా, లేకపోతే నా కొడుకుని పెద్ద సీఎం చేస్తా, లేకపోతే పెద్ద హీరోని చేస్తా అనేది వేరు, చేసి చూపించేది వేరు. చేసి చూపించిన నాయకుడు ఎవడన్నా అంటే కేసీఆర్ అని చెప్పేసి అనొచ్చు. చేస్తా ఇంకా పరిపాలిస్తా ఇట్లాంటి మాటలు ఎవడన్నా మాట్లాడతా అంటే సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. చేస్తా అన్నదానికి చేసిన అన్నదానికి చాలా ఫరక్ ఉంది సార్. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సరే. మేమేమనుకున్నాం, అరే వేరే దగ్గర ఇల్లు కట్టిస్తాడేమో అని చెప్పేసి అనుకున్నాం. సరే ఇంతకు ముందు సరే సార్ మీరు అన్నట్టే ఒక తెలంగాణని లైక్ మొత్తం అక్కడిక్కడ లైక్ మొత్తం సపరేట్ చేసింది, తెలంగాణని ఆంధ్రని సపరేట్ చేసింది ఎవరు? కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా ఆంధ్ర వాళ్ళు మాకు నాయకుడు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని చెప్పేసి అంటే, ఎందుకనంటే ఇప్పుడు ఈయన ఆంధ్ర వాళ్ళని మొత్తం సగం మంది నిలగొట్టిండు, వీళ్ళకి గ్రడ్జ్ ఉంటుంది ఒకటి, అరే మనల్ని నిలగొట్టిండు వాడు అని చెప్పేసి మనకు గ్రడ్జ్ ఉంటుంది. అట్లాంటి గ్రడ్జ్ ఉన్న వాళ్ళే మాకు ఒక ఏమంటారు సీఎం కేసీఆర్ లాంటి వాళ్ళు కావాలి అని చెప్పేసి అన్నారంటే ఆయన డెవలప్మెంట్ పక్క రాష్ట్రానికి తెలుస్తుంది సార్. ఇప్పుడు నేను కూడా చెప్తా, ఇప్పుడు నా ఊరికి కూడా రోడ్లు పడలే కేసీఆర్ ఉన్నప్పుడు, నేను చెప్తా అందరి ముందర చెప్తా, నేను పడలే అని అంటే అరే అంత దూరం రాలేదని చెప్పేసి ఒక్క గురించి ఆలోచిస్తానా, లేకపోతే మిగతా అంతా డెవలప్మెంట్ చేసే లైక్ తెలంగాణ మొత్తం ఆలోచిస్తానా, నా ఊరి గురించి ఆలోచించుకుంటానా? నా ఊరి గురించి ఆలోచించుకోవడం కూడా ఒకటే, లేకపోతే నా ఊరి గురించి చూసుకుంటే ఒక 10 మంది బాగుపడ్డట్టు లేకపోతే 100 మంది బాగుపడ్డట్టు, మొత్తం తెలంగాణ గురించి మాట్లాడితే ఒక 6 కోట్ల నుంచి 7 కోట్ల మంది దాకానైనా బాగుపడ్డారని చెప్పేసి ఒక సంతోషం అది వేరే ఉంటుంది సార్. అంతేగాని నువ్వు ఏమంటారు కొట్టారెడ్డి పెళ్లికి నేను రోడ్ వేసినా నేను సీఎం అయినా అని ఇట్లానంటే పర్సనల్ గా మేము పోయి చెప్పుకున్నాం సార్. లైవ్ లో కూడా కొన్ని లైక్ మేము కలిసినవి కూడా ఉన్నాయి, లైక్ సీఎం రేవంత్ రెడ్డితో కలిసినవి కూడా, లైక్ మా ఊరికి ఇట్లాంటి ఎవరు వచ్చి తెలంగాణలో మొత్తం క్యాస్ట్ పాలిటిక్స్ నడుస్తుంది అంటే ఒప్పుకుంటారో? ఒప్పుకుంటాం. మరి మీరు క్యాస్ట్ గురించి ఏమేమి మాట్లాడారు ఒక వైరల్ వీడియోలో? సార్ నేను క్యాస్ట్ గురించి మాట్లాడింది లైక్ చెప్పండి ఒకసారి. సార్ నేనేమన్నంట పర్సనల్ గా
లైక్ ఎవడైతే సీఎం అయితా అని చెప్పేసి ప్రతి ఒక్కడు అంటాడు, నేను కూడా అంటా సీఎం అయితా అని చెప్పేసి. కానీ ఆ దమ్మున్నోడు, ఆ కరేజ్ ఉన్నోడు లైక్ ప్రజల ముందరకు వచ్చి ప్రజలకు హెల్ప్ చేస్తే వాడు ఈసారి కాదు ఇంకొక 10 సంవత్సరాలన్నా పరిపాలిస్తాడు. అది మాకు వచ్చే నమ్మకం. అట్లాంటి నమ్మకం కేసీఆర్ ఇచ్చిండు అని చెప్పేసి మాట్లాడినాం. లైక్ ఆంధ్ర పాలిటిక్స్ గురించి కూడా మనం మాట్లాడినాం. చెప్పండి మాట్లాడే. అవును సార్, ఇప్పుడు కామన్ గా ఒక ప్రజలే లైక్ మీడియా తరపు నుంచి వచ్చిన వాళ్ళే లైక్ ఇంతకు ముందు కాపులు కాలేదు కదా, అట్లాంటిది పవన్ కళ్యాణ్ ఎట్లయితాడు సీఎం అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడారు. అంటే నీ టార్గెట్ ఏంది? పలానా క్యాస్టోడ్ కావాలి నీకు సీఎం, అంతేగాని నీ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు. ఇదే నడుస్తుంది సార్. ఇప్పుడు కంపేర్ టు తెలంగాణ, ఆంధ్ర చూసుకుంటే తెలంగాణ ప్రజలు చాలా లైక్ ఎట్లానంటే కొంచెం అన్న లైక్ బేసిక్ సెన్స్ ఉన్న ప్రజలు అని చెప్పేసి అంటారు. ఆంధ్ర గురించి కూడా మనం మాట్లాడుకుంటే వీళ్ళేందనంటే లైక్ ఇప్పుడు ఒక పేదరికాన్ని డెవలప్మెంట్ చేసిన జగన్, ఓకేనా? ఇప్పుడు మంచి మంచి బిజినెస్ మ్యాన్లకి జగన్ అంటే కోపం. ఎందుకనంటే ట్యాక్స్ ప్రకారంగా ఎట్లా చూసుకున్నా సరే. సో వచ్చినోడు సీఎం ని మనం పట్టించుకోకుండా లేని సీఎం గురించి మనం పోరాడితే ఆ 5 years సీఎం కాదు సార్. మనం కూడా ఒక నార్మల్ కామన్ ప్రజలు అన్నప్పుడు మనం కూడా ఎంతో అంత లైక్ ఒక సీఎం కానీ ఎవరికైనా మన కష్టాలు చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత కూడా చేయకపోతే వాడు వేస్ట్ క్యాండిడేట్, సీఎం కి పనికిరాడు, అట్లీస్ట్ ఎమ్మెల్యే కూడా పనికిరాడు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ప్రజా దర్బార్ అని పెట్టి ఇట్లా చెప్పుకోవడానికి అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆప్షన్ ఇచ్చిండ్రు, వేరే వాళ్ళ కేసీఆర్ అయితే ఆప్షన్ లేదన్నారు. దానికి ఏమంటారు? ప్రజా దర్బార్ అని చెప్పేసి పెట్టిన తర్వాత ఒక 2 days తర్వాత మేము వెళ్ళినాం సార్. మేము చెప్పుకున్నాం, అయ్యా మీ ఊరికి మీరు రోడ్ వేయించుకున్నారు, మీరు డెవలప్మెంట్ చేసుకున్నారు, మీ ఊరికి మా ఊరికి ఎంత డిఫరెన్స్? మా అంటే 1 కిలోమీటర్న్నర 2 kilometers. మా ఊరికి అనిపించలేదు అయ్యా, మా ఊరు డెవలప్మెంట్ చేయాలంటే ఏదామమ్మా వేసేదాం, అట్లా ఏముంది లైక్ మాది కొంచెం ఇట్లా చూసుకుని తర్వాత వేసేస్తాం, పక్క పక్కన ఉన్నాయి గ్రామాలు అని చెప్పేసి అన్నారు సార్. ప్రజా దర్బార్ పెట్టి కూడా ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది సార్, ఓకేనా? మరి 6 నెలల నుంచి 7 నెలల వరకు సరే మా ఊరికి వేయకపోయినా సరే మిగతా గ్రామాల కన్నా వేయచ్చు కదా సార్. ఆ రోడ్లు ఎట్లుంటాయంటే మాది కల్వాకుర్తి పక్కన చంద్రాన్పల్లి, లైక్ ఎవడైనా కార్ తీసుకోపోయినా ఏం తీసుకోపోయినా దుమ్ముకి ఎంకిలంగా వచ్చిన కారు కూడా కనిపించదు. ఇట్లాంటి దాన్ని ఒక్కసారి కూడా పట్టించుకోకుండా సరే కేసీఆర్ మేము రేవంత్ రెడ్డికి ఓటేసిన కారణం కూడా దేనికనంటే అరే ఎవడైనా సరే ఇప్పుడు కేసీఆర్ వస్తే సిరిసిల్ల చూసుకుంటుండు, హరీష్ రావు వస్తే సిద్దిపేట చూసుకుంటుండు, సరే మన ఊరోడు కదా లైక్ మనకు కూడా డెవలప్మెంట్ చేస్తాడేమో, లైక్ ఇంత ముందు లైక్ ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు నడుస్తున్నా ఎవడు మన ఊరికి రోడ్ వేసిన మహానుభావుడు కూడా లేడు అని చెప్పేసి మనోన్ కన్నా ఒక లైక్ ఒక కామన్ పర్సన్ అంటే ఒక ఎమ్మెల్యే లా ఉన్నా సరే లైక్ చేస్తాడని ఒక లైక్ ఎవడని అనుకుంటాడు సార్. ఎందుకు చేస్తాడు అని చెప్పేసి అనుకుంటే నువ్వు చేయకపోతే వాళ్ళకి ఎంత దెబ్బతింటారు మనుషులు. ఇంకా టైం ఉంది కదా, లాస్ట్ వరకు వెయిట్ చేయాలి. వచ్చిన 5-6 నెలల తర్వాత చేస్తామని చెప్పేసి అన్నారు సార్ పర్సనల్ గా మాతోని. ఏదో ప్రజా దర్బార్ చెప్పి పెట్టారో వచ్చిన ఇప్పుడు 3 నెలలు అవుతుంది కదమ్మా చేద్దామని చెప్పేసి అన్నారు సార్. మరి ఇంతవరకు చేయలేదు. ఇది చేస్తాం అనే మాట మాత్రం పర్మనెంట్. చేస్తారన్న నమ్మకం ఉందా లేదా? లేదు సార్, లేదంట, అస్సలు లేదు. నువ్వు ఉన్న ఇల్లులు కూడా కొడుతున్నావు, లేని సిస్టంలు పెడుతున్నావు. ఒక మాట నువ్వు ఏమంటారు సీఎం కాకముందు ఒక మాట చెప్పి సీఎం అయినాక ఇంకో మాటలు మార్చి ఇట్లాంటి అన్ని మారుస్తుంటే నిజంగా ఒక దిక్కుమాలమైన పరిపాలన అని చెప్పేసి నేనైతే 100% చెప్పుకుంటా సార్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో మీకు థ్రెట్ ఉంటది అని అనుకుంటలేరా మీరు? ఇట్లా ఏం లేదు సార్, ఎవరు వచ్చినా సరే ఇప్పుడు మీ ప్లేస్ లో కాంగ్రెస్ నాయకుడు ఉన్నా సరే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నా సరే నేను ఇట్లనే మాట్లాడతా సార్, ఏం భయం లేదు. సో దేనికనంటే మేము నమ్మి ఓటేసినాం, సరే నేను ఓటు వేయలే నాకు ఓటు రైట్ లేదు అని అంటే నేను మాట్లాడకుండా నేను ఒక మూల కూర్చుంటుంటే నేను నీ మీద నమ్మకంతో నువ్వు ఏదో బాగా చేస్తావు అని చెప్పేసి అంటే మన ఏమంటారు కల్వకుర్తి నుంచి ఎవరు గెలిపించుకోలేరా, మన కొడంగల్ నుంచి ఎప్పుడు ఒక సీఎం గా చూడలేరా అని చెప్పేసి ఎన్ని మాటలు మాట్లాడినవి. అరే మనోడు అని చెప్పేసి మేము అనుకోని నీకు ఓటేసి ఏమంటారు మా ముడ్డి మీద మేము కనిపించుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు? ఇంతవరకు చేసింది ఒక దిక్కుమాలమైన పరిపాలన అని చెప్పేసి నేను చెప్తా. సో ఇప్పుడైనా సరే ఏదైతే కేసీఆర్ కేటీఆర్ చేసిర్రో దాన్ని నువ్వు పట్టించుకోకుండా లైక్ పేద ప్రజలకి ఎందుకు సార్ ఒక పవన్ కళ్యాణ్ వెళ్తుండు వీధికి వెళ్తుండు, రోడ్లు సదుపాయం లేని ఏరియాలకు కూడా నడుచుకుంటూ వెళ్తుండు. అట్లాంటిది నువ్వు నీ కారు ఉంది, నీకు బౌన్సర్లు ఉండరు, నీకు ఒక సెక్యూరిటీ ఉంది, నువ్వు పోకపోయినా సరే నీ ఊర్లో ఎమ్మెల్యేలైనా సరే పంపించి ఇది ప్రాబ్లం ఈ రోడ్లు వేపిస్తే వీళ్ళు బాగుంటారు అని చెప్పేసి నువ్వు ఇట్లా ఆలోచించి
ఒక తెలంగాణ అనేది ఈ 3 సంవత్సరాలైనా సరే 3.5 సంవత్సరాలైనా సరే బాగా డెవలప్మెంట్ చేస్తే చాలా మంచిగా ఉంటది. లైక్ నువ్వు చేసిన చెడ్డ పనులు అంటే ఏదైతే హైడ్రా ఉందో లేకపోతే కొన్ని ఓట్లేసి గెలిపిస్తారా ఇవన్నీ చేస్తే? మేము మంచిగా చేస్తే గెలిపిస్తాం సార్, కానీ ఇదే పరిపాలన ఉంటే నెక్స్ట్ టైం ఎమ్మెల్యేకి పార్టిసిపేట్ చేసినా సరే గెలిపియం. ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటారు? సో ఎవరైతే లైక్ మన లాంటి కామన్ ప్రజలు ఉన్నారో వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఒకటే, లైక్ వాడు ఉచిత పథకాలు ఇస్తుండు వీడు ఉచిత పథకాలు ఇస్తుండు అని చెప్పేసి ఉన్న సిస్టమ్ ని అంటే ఉన్న గవర్నమెంట్ ని ఏదైతే మంచిగా చేస్తుందో దాన్ని వదిలిపెట్టుకొని వేరే దాని గురించి ఆశపడి ఉన్నది పోయే లేది పోయే అన్నట్టు మొత్తం అట్లా జీవితాలే నాశనం అవుతున్నాయి. ఎందుకనంటే చిన్న పిల్లల నుంచి లైక్ మనం సచ్చే వరకైనా సరే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా కేసీఆర్ గారు పథకాలు చెప్తారు, మరి మీరు ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే టైప్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ నే కంటిన్యూ చేయాలని అంటున్నారు. కాంగ్రెస్ ని సచ్చినా సరే నేను ఇప్పుడైతే చేయమేమో జనం సార్. ఒకవేళ కాంగ్రెస్ 5 years బాగా రూల్ చేసిందంటే ఇంకా 3.5 years బాగా రూల్ చేసిందంటే నేనే మళ్ళీ ప్రజల్లోకి వచ్చి చెప్తా, సీఎం రేవంత్ రెడ్డికి ఓటు వేసుకుందాం అని చెప్పేసి నేను చెప్తా. ఇప్పుడు ఏదైతే విమర్శిస్తున్నానో అప్పుడు నేను వచ్చి చెప్తా. కానీ ఇప్పుడు ఎంత చూసుకున్నా సరే రైతుల సమస్య అనేది చాలా చండాలంగా ఉంది సార్. రైతు బంధు పడితే లైక్ ఎవరైతే పనులకు వస్తారో వాళ్ళకు కూడా మనం డబ్బులు ఇచ్చుకోవచ్చు, ఎంతో అంత వస్తాయి మనకి పైసలు. పింఛన్ వస్తే మా అమ్మకి లేకపోతే మా నాన్నకి మెడిసిన్ కన్నా అవుతాయి అవని చెప్పేసి చిన్న ఉంటాయి సార్. ఆ చిన్న మీ గవర్నమెంట్ నుంచి కూడా రాకపోతే మీ గవర్నమెంట్ ఉండేది ఎందుకు? నన్ను అడిగితే జాబ్స్ ఎంప్లాయ్మెంట్స్ అవిట్ల గురించి కూడా ఆలోచించాలి. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన దాంట్లో అవి ఒక్కటి కూడా ఓన్లీ పథకాల గురించే ఆలోచించినావు, కానీ ఇది జనరేట్ అయితే ఆటోమేటిక్ ఇవన్నీ డెవలప్ అవుతుంది అని ఆ దృష్టిలో పోవాలని అనుకుంటున్నాం. ఏ దృష్టి అయినా సరే ఎప్పుడైనా సరే ఇదే ఒక 5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చెప్తా. నువ్వు కంపేర్ టు సీఎం కేసీఆర్ చేసింది రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుంటే నీకు ఒక కామన్ పర్సన్ కి, నేను MBA వరకు చదివినా సార్, కానీ ఇప్పుడు కరెక్ట్ ఏది లేదు సార్. అసలుకి జాబ్స్ పడట్లేదు, ఏం పడట్లేదు. సరే కేసీఆర్ KTR చేసింది ఒక నార్మల్ గా ఆయన చేసింది అనుకో, నువ్వు నార్మల్ గా కూడా చేయట్లేదు కదా. ఇది ఇదే 5 years తర్వాత చెప్తా. కేసీఆర్ ఇచ్చిన జాబ్ల కన్నా రేవంత్ రెడ్డి ఎక్కువ జాబ్లు ఇస్తే నేను ఆయనకి లైక్ కాంగ్రెస్ కే రుణపడి ఉంటా అని చెప్పేసి నేను చెప్తున్నా సార్. సూపర్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. సో చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.